మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఆ మంత్రి రూటే సెపరేటు. ప్రజలతో మమేకమవుతూ ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే ఊరుకునేది లేదు అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో ఈ రోజు ఉదయం రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మార్నింగ్ వాక్ నిర్వహించారు. క్యాంపు కార్యాలయం నుండి సిద్దిపేట రోడ్డు ఆర్టీసీ డిపో మీదుగా మార్నింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మార్నింగ్ వాక్ లో భాగంగా ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సిద్దిపేట రోడ్డుకు నేషనల్ హైవే పనుల్లో భాగంగా సైడ్ డ్రైనేజీలను తవ్వి రోజులు గడుస్తున్నా కూడా పనులు చేయటం లేదని స్థానికులు మంత్రికి విన్నవించుకున్నారు. దీంతో మంత్రి పొన్నం ప్రభాకర్ సంబంధిత అధికారులకు ఫోన్ చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాన్య జనాలకు ఇబ్బంది కలిగించే విధంగా పనుల్లో జాప్యం చేయకూడదు అని అధికారులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు ఇక్కడ పెట్రోల్ బంక్ పక్కన ఈ అనవేర్ రాజేశ్వర విగ్రహం కాడ దాన్ని పని చేయాలి తీసిన కాడ ఇప్పుడు ఎక్కడ పని చేస్తామో ఎక్కడ చేస్తామో అక్కడే తీయాలి. వీళ్ళు ఇంట్లోకి బయటికి రావడానికి లేదు. 2 నెలల నుంచి తీసిరట. ఏం తప్పు చెప్పు. మీరు రాగానే ఫస్ట్ పెట్రోల్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ అనవేర్ ప్రభాకర్ తీస్తే పని చేయాలి. ఎవరికి తీయద్దు. ఎందుకంటే కదబ్బా నేను నా మాట అర్థం చేస్తాను. నేను ఏమంటలేదు. ఎక్కడైతే అక్కడ కద్దుగా తవ్విరో అది చేసినాక ఇంకొడదామండి. 2 నెలల నుంచి వర్షకాలు ఇంట్లోకే బయటికి రావడానికి లేదు. చూస్తాం ఆశ్చర్యపోతున్నారు. వేడున్న ఇప్పుడు బయటికి వచ్చి చూడు ఫస్ట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ చూసి దాని కాదు నేను ఉత్తరాలే ఉన్నాయి ఇలా చూసి ఇక్కడికి వచ్చి కలిసినాక మాట్లాడినాను. నాకు దాని టైం చెప్పాలి. అనంతరం పట్టణంలో మార్నింగ్ వాక్ కొనసాగించారు.